ఆమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 25 రోజులు కంప్లీట్ అయింది. ఈ 25 రోజుల గ్రాస్ కలెక్షన్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 184 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 67 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సితారే జమీన్ పర్ సినిమా 251 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. ఆమీర్ ఖాన్కు దంగల్ తర్వాత 9 ఏళ్లకు మరో సాలిడ్ హిట్ పడింది. ఇక ఈ 251 కోట్లు ఇండియా కలెక్షన్స్ 184 కోట్లలో జీఎస్టీ తీసేస్తే 155 కోట్లు నెట్ ఉంది. ఇండియాలో హిందీ కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్ చూస్తారు జీఎస్టీ తీసేసి. సినిమా బడ్జెట్ ఏమో 90 కోట్లు అయితే 155 కోట్లు వచ్చాయి. అంటే 65 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సినిమా రన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది థియేటర్స్లో. ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వనన్నాడు ఆమీర్ ఖాన్. 10 వారాల తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేస్తా అన్నాడు. అక్కడ కూడా యూట్యూబ్లో డబ్బులు కంటే చూడాలన్నాడు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. మీరు ఇంతవరకు సినిమా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. చాలా మంచి సినిమా. ఇది స్పానిష్ సినిమా ఛాంపియన్స్ అని 2018లో వచ్చింది. ఆ సినిమాకు రీమేక్, అఫీషియల్ రీమేక్. నేను ఆ సినిమా చూడలేదు కానీ ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది మన జెనీలియా దేశ్ముఖ్ ఉంది హీరోయిన్గా. అండ్ అంత సినిమా వచ్చేసి ఆమీర్ ఖానే ప్రొడ్యూసరు, ఆమీర్ ఖానే హీరో. రిలీజ్ అయిన మొదటి 25 రోజుల్లో 251 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 155 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 155 కోట్లు వచ్చాయి. అంటే 65 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. సినిమా కూడా చాలా బాగుంది. కమర్షియల్గా హిట్, కంటెంట్ వైజ్ కూడా హిట్టే. ఓకే, బాయ్.